కామారెడ్డి జిల్లా సదాశివనగర్ నుంచి బిక్కనూరు వరకు 15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. నేషనల్ హైవేపై వాహనాలు నెమ్మదిగా వెళ్తుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు మరమ్మతులు చేపట్టడంతోనే ట్రాఫిక్ జామ్ అయిందని అధికారులు తెలిపారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు సూచించారు. జాతీయ రహదారిపై వాహనాలను పోలీసులు క్లియర్ చేస్తున్నారు. NH44 ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఏ స్థాయిలో ట్రాఫిక్ జామ్ అయిందో మనకి కనిపిస్తోంది. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ఎక్కడికక్కడ వాహనాలన్నీ కూడా NH44 పై నిలిచిపోయాయి. రోడ్ల మరమ్మతులు చేస్తున్నారు. వర్ష బీభత్సం కారణంగా NH44 పైన భారీ విలయం జరిగింది. రోడ్లు ఎక్కడికక్కడ కొట్టుకుపోయాయి. ఈ రోడ్ల మరమ్మతుల నేపథ్యంలోనే భారీ ట్రాఫిక్ జామ్ మనకి కనిపిస్తోంది. సరుకు రవాణా చేస్తున్న పెద్ద పెద్ద లారీలు సైతం, కంటైనర్లు సైతం ప్రస్తుతం ఈ ట్రాఫిక్ జామ్ లో చిక్కుకుపోయాయి. సదాశివనగర్ నుంచి బిక్కనూర్ మధ్య 15 కిలోమీటర్ల వరకు ఈ ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది. NH44 పైన వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. రోడ్ల మరమ్మతుల నేపథ్యంలోనే ట్రాఫిక్ జామ్ అయిందని అధికారులు తెలిపారు. ఇప్పటికీ కొంతవరకు వరద విలయంలోనే కామారెడ్డి జిల్లా మొత్తం కూడా మనకు కనిపిస్తోంది. అయితే నేషనల్ హైవే పైన వీలైనంత త్వరగా మరమ్మతు పనులు పూర్తి చేసి వాహనాల రాకపోకలకు వీలుగా మార్గాన్ని మార్చే ప్రయత్నాల్లో అధికారులు ప్రస్తుతం ఉన్నారు. నేషనల్ హైవే 44 పై భారీ ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది. 15 కిలోమీటర్ల మేర వాహనాలన్నీ కూడా నిలిచిపోయాయి. రోడ్ల మరమ్మతు పనులే దీనికి కారణంగా తెలుస్తోంది. గత 3 రోజులుగా కామారెడ్డి జిల్లాని భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. ఈ నేపథ్యంలో NH44 మొత్తం ఎక్కడికక్కడ రోడ్లు తెగిపోయాయి. భారీ విధ్వంసం జరిగింది. ఈ నేపథ్యంలో రోడ్ల మరమ్మతు పనులు చేస్తున్నారు నేషనల్ హైవే అథారిటీ అధికారులు. ఈ నేపథ్యంలోనే NH44 నేషనల్ హైవే మొత్తం భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సరుకు రవాణా వాహనాలు సహా బస్సులు, కార్లు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. మనం చూస్తున్న పట్టణం పైన ఏర్పాటు చేసిన బైపాస్ వంతెన, ఆ వంతెన పైన మనకి భారీ ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది. హైవే మొత్తం కూడా కిలోమీటర్ల మేర ఈ ట్రాఫిక్ జామ్ అయినట్టుగా తెలుస్తోంది. మరమ్మతు పనులు పూర్తి కాగానే ఈ వాహనాల రాకపోకలు కంటిన్యూ కాబోతున్నాయి. గత 3 రోజులుగా కామారెడ్డి జిల్లాతో పాటు నిర్మల్, మెదక్, రాజన్న సిరిసిల్ల జిల్లా, ఈ జిల్లాల వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదయ్యాయి. జాతీయ రహదారులు కొట్టుకుపోయాయి. వంతెనల పైనుంచి కూడా వరద నీరు ప్రవహించిన పరిస్థితి. నేషనల్ హైవే కొట్టుకుపోవడంతో ఇప్పుడు ఆ మరమ్మతు పనులు చేస్తున్నారు అధికారులు. మరమ్మతు పనుల కారణంగా ట్రాఫిక్ జామ్ మనకి కనిపిస్తోంది. నేషనల్ హైవే పైన వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగింది. సదాశివనగర్ నుంచి బిక్కనూరు వరకు 15 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయింది.